available. This is pie diagram to identify, differentiate from fruits and vegetables. I have made like this. Junk food is also there. We can differentiate by pie diagram like this. This is ఇది మ్యాచింగ్ చేసుకోవచ్చు. గర్ల్ వర్డ్, దిస్ ఈజ్ ఆల్సో ఈజ్ అ మ్యాచింగ్ గేమ్. విజువల్ చార్ట్స్, దీస్ ఆర్ ఆల్ విజువల్ చార్ట్స్. ఓకే సార్, ఇది మనకి యాక్టివిటీ స్కూల్లో ఉంది, టెక్స్ట్ బుక్లో ఉంది. దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ ఎన్విరాన్మెంట్ సార్. అంటే ఇంత పెద్దవి వాళ్ళకి తెలుస్తాయా అని మనం అనుకుంటాం. ఇది ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ ఆల్సో వీ కెన్ టీచ్ దెమ్. ఎన్విరాన్మెంట్లో ఏముంటాయి, వైల్ దే గో, రోడ్ మీద సిగ్నల్స్ కనిపిస్తాయి, స్టాప్. వాళ్ళకి అంటే పటేల్గూడెం మేము చేసినప్పుడు అయితే ట్రాఫిక్ సిగ్నల్ ఈజ్ దేర్. వాట్ ఈస్ రెడ్ కలర్, వాట్ ఈస్ గ్రీన్ కలర్, వాట్ ఈస్ ఆరెంజ్ కలర్ తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ని బట్టి అక్కడ ఉన్న వాటిని మనము వొకాబులరీ డెవలప్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం అట్లా డెవలప్ చేయొచ్చు. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీ కెన్ డూ దిస్ వన్. లర్నింగ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్, learning from games, learning from visual arts, visual things, and from the pictures also learning is happening. These are all the strategies, sir. And this is a grid to develop the English sentences. Ivemo paine, these are all for role play language. మనకి అదొక డిస్కోర్స్ కదా, కన్వర్జేషన్ డెవలప్ చేసేది. లేబులింగ్ అంటారు. లేబులింగ్, యూ కెన్ టేక్ ఎనీ పిక్చర్, ఐదర్ ప్లాంట్ ఆర్ బాడీ పార్ట్స్ ఆర్ ఎనీథింగ్. చిన్న స్లిప్లో మనం పేర్లు రాసుకుంటాము, వచ్చి వాళ్ళని లేబుల్ చేయండి ఇది అంటే. ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ లేబుల్, అంటే ఇక్కడ నేను ఇప్పుడు స్లిప్స్ తీసుకురాలేదు. యూ కెన్ లేబుల్, వేర్ ఈస్ టేబుల్, టేబుల్ ఎక్కడుంది అని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే పిల్లలు ఐడెంటిఫై అండ్ పిక్ వర్డ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. చైర్ అన్న word, they'll pick the chair and anni oka box la same as like this. You can put the all the names slip lo tayar chesi. This activity also I am doing. So this only this picture I will use for first, second, third one, fourth, fifth andarki idi use aitadi. This through this one we can teach prepositions also, sentences, preposition sentences. Pillow is on the bed, okay, fan is on the wall. Okay, this is used for preposition. So we are talking about first, second. So ikkada enti just for labeling I am using this one. Cot, they will label cot. Chair, chestara sir vallu, will they able to do that? Okay, it's a fun game to develop the vocabulary. Okay, this type of wall, sometimes wall painting also. Many schools we are doing wall painting kuda permanent ga. That is a permanent print media, print rich environment we are creating. This is temporary. We have every time we have to refresh this one. Ala kuda chesukochu anamata. Okay, so what is దీని ద్వారా ఏం జరుగుతుంది, what is happening? Naturally they are developing vocabulary, listening skills, writing skills. Everything is developed in this print rich environment. Second class ki undi sir, this one means of transport, airways, roadways, easy ga. ఫస్ట్ క్లాస్ కి వెహికల్స్ అంటే ఆ బస్సులో వెళ్ళేటప్పుడు చూసి మెనీ వెహికల్స్. సో ఫ్రమ్ ఫస్ట్ టు ఫిఫ్త్ వీ కెన్ యూజ్ దిస్ వన్ టు మేక్ సెంటెన్సెస్ ఆల్సో వీ కెన్ యూజ్ దిస్ వన్. దిస్ ఇస్ ఫర్ సెకండ్ క్లాస్. వాళ్ళు ఒకటి సెంటెన్స్ ఫార్మేషన్ కోసం నేను యూజ్ చేసిన అనమాట. ఆల్ ద లెసన్ వాళ్ళు గ్రాఫికల్గా నేను నేర్పించాను ఫస్ట్. సో దే వన్స్ దే లెర్న్ గ్రాఫికల్లీ టెక్స్ట్ బుక్ చూసుకుంటూనే ఇది అరేంజ్ చేయాలన్నమాట. వర్డ్స్ సీక్వెన్స్ గా ఆ సెంటెన్స్ ఎట్లా ఉంది ఎట్లా అనేసి అరేంజ్ చేస్తారు, దాన్ని చదువుతారు. ఆటోమేటికల్లీ దే విల్ కమ్ టు నో ద సెంటెన్స్ ఫార్మ్. రమ్మను వస్తాడా వస్తాడా లెసన్ లో వర్డ్ అంతా ఉన్నదే కదా అది. ఇప్పుడు మనకి టీచర్ ఫస్ట్ లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. ఇట్లానే బాక్స్ వేసిస్తాను, బాక్స్ లో మొత్తం వేసిస్తాను. వాళ్ళు అక్కడ సర్కిల్ రౌండ్ లో గ్రూప్ లో కూర్చుంటారు. అన్ని ఆ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి ఫస్ట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. గ్రాఫికల్ గా వాళ్ళకి తెలుసు
నేను ఆల్రెడీ చదివించిన కాబట్టి ఆ సెంటెన్స్ ని వాళ్ళు గ్రాఫికల్ గా ఐడెంటిఫై చేస్తారు. వన్స్ దే ఐడెంటిఫై గ్రాఫికల్లీ నౌ దే ఆర్ అరేంజింగ్ ఇన్ ఏ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఫర్ దెమ్సెల్ఫ్ దే విల్ లెర్న్. ఎగ్జాంపుల్ సార్ హౌ టు కనెక్ట్ అనుకోండి, ఆ బాక్స్ లో హౌ అనే వాడు ఉంటుంది, హెచ్ఓడబ్ల్యూ అనే వాడు కట్టేసి ఉంటుంది. ఆ హౌ హెచ్ఓడబ్ల్యూ అనే హౌ వెతుకుతారు, వాడు వెతికి ఫస్ట్ క్లిక్ చేస్తాడు. తర్వాత టీఓ2 ఉంది కదా, మళ్ళీ ఇందులో టీఓ2 ఉంది అని చూస్తాడు, డిజైన్ చూస్తాడు. టీఓ2 కాకుండా డిజైన్ చూసుకుంటాడు. అదే వన్స్ దే విల్ డు 2-3 టైమ్స్ ఒకరికొకరు కాంపిటేటివ్ గా చేస్తారు. ఇది ఐదర్ టీచర్ సపోర్టివ్ గ్రూప్ కూడా ఇది ఫార్వర్డ్ వస్తారు. ఇది వాళ్ళు ఎప్పుడైనా మనకి ఏమంటారు వాళ్ళు ఎంగేజ్ చేయాలి, ఎంగేజ్ చేయాలి అంటే ఇది ఇవ్వచ్చు అనమాట. మనకి మా క్లాస్ లో ఏదైనా పనిలో బిజీ ఉన్నా అటెండెన్స్ చేయాలి ఎవ్రీథింగ్ అంటే ఈజీ వే ఆఫ్ డ్రాయింగ్ అనేది నా కాన్సెప్ట్ సార్. సార్ ఈజీగా డ్రాయింగ్ నేర్పిస్తారు పిల్లలకి. వెహికల్స్ అన్ని ఎవ్రీథింగ్ అనమాట కాన్సెప్ట్. మనకి ఏమేమి ఉన్నాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యానిమల్స్, బాడీ పార్ట్స్, టోటలీ 14 ఐటమ్స్ అదే. 14 ఐటమ్స్ కి 14 టైప్ ఆఫ్ డ్రాయింగ్స్ ఇట్లానే ఉన్నాయి. అవర్ చిల్డ్రన్ ఆర్ వెరీ వెరీ కేపబుల్ ఆఫ్ డ్రాయింగ్ ఆల్ ద ఆర్టికల్స్. ఇట్లా ఏమైంది టోటల్ వెకాబులరీ వచ్చేస్తారు సార్. ఎవ్రీథింగ్ వాళ్ళు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని మొత్తం మా పిల్లలైతే పర్ఫెక్ట్ గా ఉన్నారు సార్. అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఎప్పుడు తల ఎత్తి ముచ్చట ఒకరికొకరు పెట్టింది లేదు మేడం. ఫుల్లీ ఐఎమ్ గివ్ ద కలర్స్. కలర్ డబ్బా ఉంటుంది, వైట్ పేపర్స్ ఉంటాయి, తీస్తారు. ఏది వాళ్ళకి అక్కడ ఉన్నాయన్నీ ఏది నచ్చితే అది డ్రాయింగ్ చేస్తారు. ఇంటి దగ్గర కూడా బిజీగా ఉన్నారంట. వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్తూ ఉంటారు అనమాట, ఆడుకోమంటే ఆడుకుంటలేదు, ఎప్పుడు ఇది చేస్తా అది చేస్తా అని చెప్తా ఉంది అనేసి. మా వీడియోస్ ఉన్నాయి సార్, చూడండి పిల్లలు చేసిన యాక్టివిటీస్ అన్ని సార్ పెట్టండి. దెన్ ఐడెంటిఫై ద వొకాబులరీ రిలేటెడ్ టు ద స్కూల్ బ్యాగ్. ఓకే సార్. ఫోన్ జస్ట్ ఫన్నీ. హ్యాడ్ యువర్ లంచ్. ఇక్కడి నుంచి హ్యాడ్ యువర్ లంచ్. ఐ ఆమ్ ఆస్కింగ్ యూ. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఐ ఆమ్ ఆస్కింగ్ యూ. అక్కడి నుంచి యు ఆర్ కాపీయింగ్ మీ. ఇక్కడి నుంచి యు ఆర్ కాపీయింగ్ మీ. లెట్స్ గో షాపింగ్ ఎట్ ద ఈవినింగ్. ఎస్ ఐ హ్యాడ్ మై లంచ్. అంటే అక్కడి నుంచి ఏం ఫోన్ వచ్చింది, ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఆన్సర్ వచ్చింది. ఇక్కడి నుంచి ఏమంటుండు, లెట్స్ గో షాపింగ్ ఎట్ ద టుడే ఈవినింగ్ అని అక్కడి నుంచి వచ్చింది. అప్పుడు కడుముకొని మళ్ళీ ఎస్ ఐ హ్యాడ్ మై లంచ్. Discourse construction is there, but it has given as an bridging gap activity. In every class, 3rd, 4th, 5th, before going to unit, there is one activity is there. What is that? Bridging gap activity. In our handbook, we have only 4 bridging gap activities are there. But in handbook, they have given 1 month for that one. Have you seen? ఒక నెల రోజులు ఇచ్చారు వాటికి. ఒక్కొక్క బ్రిడ్జింగ్ యాక్టివిటీకి వన్ వీక్ ఇచ్చారు. ఒక్కొక్క బ్రిడ్జింగ్ యాక్టివిటీకి 1 వీక్ ప్రోగ్రామ్ ఇచ్చారు. సరే, వాట్ ఈస్ అన్ FLN? అచీవింగ్ ద ప్రీవియస్ క్లాస్ స్టాండర్డ్స్ చేసి ప్రజెంట్ క్లాస్ స్టాండర్డ్స్ని అచీవ్ చేయాలి. పాత క్లాస్ సంబంధించిన అన్ని సాధించిన తర్వాత కనీస సామర్థ్యాల తర్వాత ఈ క్లాస్ సంబంధించిన సామర్థ్యాలు సాధించాలని ఉంటుంది. అదే బేస్తోని ఇక్కడ కూడా డైరెక్ట్ ఆ సెషన్కి వెళ్ళకుండా 3rd, 4th, 5th వెళ్ళకుండా ఒకసారి మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసుకునేటట్టుగా మన లాస్ట్ ఏం ఏంటిది, మన ఎల్ఓ ఏంటి లాస్ట్కు ఈ చూడండి ప్రతి దాంట్లో ఉంటుంది. స్టూడెంట్ షుడ్ ఏబుల్ టు రైట్ మినిమమ్ 5 సింపుల్ సెంటెన్సెస్ అని ఉంటుంది. ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ అండ్ స్పీక్ 3 ఉంటాయి. ఏదైనా ఒక పిక్చర్ కానీ ఒక సన్నివేశం కానీ ఏదైనా ఒకటి ఇస్తే ఈ హ్యాస్ టు ఏబుల్ టు రైట్ 5 సెంటెన్సెస్, రీడ్ 5 సెంటెన్సెస్, స్పీక్ 5 సెంటెన్సెస్. అది చేసినప్పుడు మనం సక్సెస్ అయినట్టు సార్. ఇదే మన ఎయిమ్. ఎక్కువ ఏమొద్దు. 5th క్లాస్ అయిపోయేసరికి ఒక సిచ్యువేషన్ అయినా ఒక పిక్చర్ అయినా ఏదైనా ఒక ఫ్యామిలీ చెప్పగానే 5 సెంటెన్స్ చెప్పాలి. ఒక ఫెస్టివల్ గురించి చెప్పమంటే ఒక 5 సెంటెన్స్ చెప్పాలి, రాయాలి, చదవాలి. సరే చదువు అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ రాసినట్టు చదువు వస్తుంది, కానీ చెప్పాలి, రాయాలి. ఇది మన లాస్ట్ లెర్నింగ్ అవుట్కమ్ పెట్టుకోవాలి. అవి రావాలంటే మన కిందనే రావాలి, అది వేరే విషయం. కానీ ఇది మన అవుట్ మోస్ట్గా పెట్టుకోవాలి. పిక్చర్ 1, పిక్చర్ 2, పిక్చర్ 3, పిక్చర్ 4. నెక్స్ట్ లెసన్ ఇస్ గోన్. అసలు ఇవి మనల్ని ఏం చేస్తారు, జస్ట్ చెప్తే చెప్తారు, లేకపోతే లేదు, వెంటనే దానికి వెళ్ళిపోతారు.
లేకపోతే ఒకటే ఒక పీరియడ్ అనేది తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ తీసుకోరు. కానీ మీ హ్యాండ్ బుక్లో ఉన్నటువంటి 1 వీక్ అంటే 6 వస్తాయా? 5+1 6 వస్తాయి. హ్యాండ్ బుక్ తీసి ట్రాన్సాక్షన్ చేయండి. మీరు ఇదేం చేయాల్సిన అవసరం, హ్యాండ్ బుక్లో ఏదైతే ఉందో దాన్నే ట్రాన్సాక్ట్ చేయండి, సరిపోతుంది. ఒకసారి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా చేద్దాం. బ్రిడ్జింగ్ యాప్ యాక్టివిటీలో డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. డిస్కోర్స్ కన్స్ట్రక్షన్లో మనం ఏం చేస్తున్నామంటే చాలామంది వర్క్షీట్లో ఉన్నాయి, బుక్లో ఉన్నాయి, కానీ ఓపిక లేదు ఎక్కువ. కాబట్టి బోర్డు మీద రాస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ సార్, నా వరకు అయితే 90% టీచర్స్ ఏం చేస్తారు, బోర్డు మీద టీచర్ రాస్తుండు, అవునా కదా, కాపీ చేసుకుంటారు. ఎట్లా చేయాలి అసలు, హౌ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్ మేడం? బ్రిడ్జింగ్ యాప్ యాక్టివిటీ కానీ డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ కానీ చెప్పండి ఎవరన్నా, ఎట్లా చేయాలి? రైల్వే స్టేషన్లో ఫాదరు ఒక డాటర్ ఇద్దరు రైలు వెయిట్ చేస్తున్నారు. రైలు మూవ్ కాలేదు, రైలు అక్కడే అయిపోయింది, రైలు ఇంకా మూవ్ అవ్వట్లేదు. అక్కడ కన్వర్జేషన్ చేయాలి. ఇద్దరు పిల్లలు తీసుకొచ్చి చేయనా అంటే చేస్తారా? ఏం చేయాలి మనం? సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది, చెప్పినాం, కానీ వాళ్ళు ఏం మాట్లాడరు. ఇప్పుడు సప్లిమెంటరీ అన్నాగా కొన్ని ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్స్ ఉంటాయి కదా, అవి మనము సప్లై చేయాలి. ఇఫ్ యూ ఆస్క్ అవర్ చైల్డ్ టు రైట్ 5 sentences, ఇఫ్ యూ గివ్ దిస్ పిక్చర్, హీ విల్ రైట్? నో, హీ విల్ గివ్ సేమ్ పేపర్. తీసుకో, ఇది నీకే ఇస్తుంది, అవునా? డిస్కస్ చేయాలి. Some of the students can say sentences. సే సెంటెన్సెస్. Grandmother is sweeping. ఈ సేయింగ్ లైక్ దట్. Some of them only. okay. Just A grade students. చెప్పండి, అదేం చెప్తారు చెప్పండి. ఇంట్లో పని చేస్తారు. ఫస్ట్లీ టీచర్ హ్యాస్ టు ప్రోబ్ ద నేమింగ్ వర్డ్స్. నేమింగ్ వర్డ్స్ వచ్చేటట్టు చేయాలి. ఒక క్వశ్చన్ చెప్పండి సార్. హూ ఈజ్ షీ? చేయబెట్టరు, షీలు చాలా ఉన్నాయి సార్. నెక్స్ట్ క్వశ్చన్. Who is combing hair and mother? Okay. Who is combing hair? కోంబా? How mother is? ఓకే, ఇవన్నీ ప్రోబ్ చేయాలి సార్. నేమింగ్ వర్డ్స్ అంటే టార్గెటెడ్ చేయాలి. ఒకసారి మనకు అవసరం లేని వస్తాయి, దాన్ని డిస్ట్రాక్ట్ చేయాలి, అవసరం ఉన్నాయి మనం తీసుకోవాలి. అంటే టీచర్కి ఆల్రెడీ నో హౌ టు రైట్ ఎన్ని సెంటెన్స్ రావాలి, ఎట్లా రావాలని కొద్దిగా ఐడియా ఉంది కదా, అవి వచ్చేటట్టు మనం చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ థింగ్స్, నౌ యూ ఆర్ గోయింగ్ టు యాక్షన్ వర్డ్స్. ఐ విల్ ఆస్క్, వాట్ ఈస్ ద గ్రాండ్ మదర్ డూయింగ్? Sweeping. Megaphone. We have to megaphone it. వాట్ ఈస్ ద ఫాదర్ డూయింగ్? వాట్ ఈస్ ద హ్యాండ్ డూయింగ్? పెకింగ్. The hen is pecking the grain. స్పెల్లింగ్ కరెక్టేనా? Yes. మదర్ ఈజ్ స్వీపింగ్ అని అన్నారు. మదర్ స్వీపింగ్ అని అనొచ్చు. అంటే ఈజులు అవి రావు, అవి రాకుండా ఇట్లా వస్తుంటాయి. మదర్ స్వీపింగ్ ఇట్లాంటి సెంటెన్స్ చెప్తారు మ్యాక్సిమం. రాయమన్నా కానీ అట్లే రాస్తారు నాకు తెలిసి. ఒకవేళ ప్రాక్టీస్ అయ్యి కొద్దిగా మనం అనుకున్న డేవియేషన్లో థర్డ్ నుంచి చెప్పుకుంటూ వస్తే 5th classకి ఏమన్నా. Yes, yes. Sir, Third class workbook, there are sentence making also there. Third Yeah. class workbook. Yeah. Just to naming words, action words he has given. Then make the sentences and write the sentences also there in workbook, third class workbook. But if you start like this, then Actually, from we will third get class, this type of answers. they will What is reach. that? Grandmother sweeping, bucket filling, like that we will get. Now we have to supply some connecting, helping, auxiliary, whatever it may be. That words we have to supply here. Okay. First thing, grandmother sweeping. So what we have to do? Grandmother. In third class workbook, these type of the Activities are there. Many. This is called Starting, bridging gap activity. Next, Only bucket workbook. filling. ఇక్కడ గర్ల్ కూడా ఒకటి తీసుకురావచ్చు మనము. Who is The filling girl- water? Girl, like that. What is the grandfather doing? We have to develop this bridging gap activity, sir. Done. ఓకే, సెంటెన్స్ మేకింగ్ ఓకే. ఇంకా డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ కూడా అంతే. ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ గురించి రాయమని అనుకోండి, వాళ్ళు రాయారు. ఫస్ట్ సార్ చెప్పినట్టుగా ఒక వొకాబులరీ డెవలప్ చేయాలి స్కూల్ మీద. స్కూల్ ఏమేమి ఉంటాయి? Classroom. ఫస్ట్ క్లాస్ రూమ్, Blackboard. టీచర్స్, బ్లాక్ బోర్డ్, మైండ్ మ్యాపింగ్ రాయాలి. ఎస్, ఫస్ట్ కొన్ని వర్డ్స్ సప్లై చేయాలి, కీవర్డ్స్. నెక్స్ట్ నెమ్మదిగా స్కూల్ మీద ఫస్ట్ సెంటెన్స్, దిస్ ఈజ్ ఏ Oh. స్కూల్. టీచర్స్ వచ్చి అనుకో, హౌ మెనీ టీచర్స్ ఆర్ దేర్ అనాలి. 4 టీచర్స్ అనుకో, దేర్ ఆర్
4 teachers in our school. Next head master వచ్చి అనుకో, head master name అడగాలి. Our head master name is గంగాపురం వెంకటేశ్వర్, ఎందుకంటే LFL ఇచ్చాం కదా. లైక్ దట్ సెంటెన్స్ బిల్డప్ చేసుకుంటే వెళ్ళాలి. రాయనియండి, లేకపోతే వెంకటేశం సార్ హెచ్ఎం అంటాడు, రాయనియండి. లేదా నెమ్మదిగా మనం చిన్న చిన్న యాడ్ చేయాలి. అవర్, ఈజ్, అట్లాంటి చిన్న చిన్న వర్డ్స్ యాడ్ చేసుకుంటే డెవలప్ చేస్తే యాక్టివిటీ. డిస్కోర్స్ కూడా కీవర్డ్స్ను ప్రొవైడ్ చేయండి ప్రోబింగ్ ద్వారా. కీవర్డ్స్ వచ్చినాక నెమ్మదిగా సెంటెన్స్ని డెవలప్ చేయండి. మీరు చెప్పారు కదా, ప్రతి లెసన్ ఫేషియల్ ఇదే పని చేస్తున్నాం మేము. సెంటెన్స్ చేస్తారా? మంచిదే సార్. కానీ మనం అంటే యాక్చువల్ ఫేస్ షీట్ మంచిదే, మంచిది. ఇట్స్ అ గుడ్ థింగ్. నేను చెప్పిన దానికంటే సార్ పోతే గ్రామర్ ఆటోమేటికల్లీ దే విల్ అండర్స్టాండ్ అని చెప్తున్నాడు అక్కడ ఉద్దేశం సార్. ఫస్టే గ్రామర్ అంటే ఈ విల్ స్టాప్ దేర్, అంతే. ఇది నేర్చుకుంటే గ్రామర్ వచ్చేస్తుంది. Grammar is one of the పార్ట్స్గా చెప్పాలి. దిస్ బ్రిడ్జింగ్ యాప్ యాక్టివిటీ, దెర్ ఇస్ అన్ whole class activities there, group activities there, individual activities there. Same picture has given. What is the place you see in this picture? What things do you see in this picture? Who are the people? Who are the people you see in this picture? What are they doing? Same. Naming words, action words, sentences. Sir, we are welcoming our SCRT faculty.